కుటుంబం వ్యవహారాల్లోకి మీడియా రావడంతోనే అనుకోకుండా దాడి జరిగిందన్నారు మంచు విష్ణు. కొన్ని మీడియా సంస్థలు మితిమీరి వ్యవహరించాయని తెలిపారు. ఒకవేళ తమ నాన్న మోహన్ బాబు తప్పు చేస్తుంటే క్షమించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా దాడి జరగలేదన్నారు. ఇప్పటికే తాను గాయపడిన మీడియా ప్రతినిధి ఫ్యామిలీతో మాట్లాడానన్నారు మంచు విష్ణు. కుటుంబ వ్యవహారాల్లోకి మీడియా రావద్దని సూచించారు. After another one great thing is that ఒక స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో 30 to 35% ఉంటుంది. ఆర్గనైజేషన్స్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా. మోహన్ బాబు యూనివర్సిటీలో 53% ఉమెన్ ఉన్నారు, గర్ల్ చైల్డ్. దానికి ఒకే ఒక రీజన్, బికాజ్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి, ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు. సో అది మాకు దైవాలు, అది మా గుడి గురించి తప్పుగా మాట్లాడితే అది దట్స్ నాట్ రైట్. రెండు వైపు నుంచి తమ్ముడైతే నాన్నకి పోలీసులు సపోర్ట్ చేస్తున్నాడు, నాన్న రాజకీయ నాయకులు ఒత్తిడి మీద పోలీసులు పనిచేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం అది మీరు అన్న దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్ న్యాయం ఉంది. అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అది పొలిటికల్గా ఒక అన్నెసెసరీ ఇది ఉంది. అది మెల్లగా మేము మాట్లాడతాం. ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ విల్ రిజాల్వ్. విష్ణు గారు, మనోజ్లో ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలోని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే మనోజ్ ఒంటరి చేయాలని అనుకున్నారా? గతంలో ఒక వీడియో వస్తే ఇదంతా కూడా ప్లాన్ వీడియో అని చెప్పేసి జరిగినటువంటి గొడవని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే మొదటి నుంచి ఈ వివాదం ఉందా, లేకపోతే 2 రోజుల నుంచి ఈ వివాదాలు ఉన్నాయి? మనోజ్లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేశారు? నేను మళ్ళా చెప్తున్నా, మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. మా నాన్న చేసిన ఒకే ఒక తప్పది, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. నేను అదే అడుగుతున్నాను, మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనసు ఎప్పుడైనా మాట్లాడారు? ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. లక్ష్మి ఎప్పుడైనా అలా చేసుకున్నారు? మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చొని మనం ఒక్కడిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి. మా అత్తకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కుట్టినా పడతారు. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని, ఆ వాల్యూస్ నాకున్నాయి. సార్, నేను జరిగిన సంఘటన పట్ల ఇలా మీడియా సంఘటన అన్ని కూడా పిలిచామని ధర్నా చేస్తున్నాను. దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారు? అంటే మా చూసిన ముందర మొత్తం మొత్తం అన్ని సంఘాలు కూడా చేస్తున్నాయి. కొంత కోపంతో ఉన్న పరిస్థితి ఉంది. అంటే జరిగిపోయిన సంఘటన అది ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరేం చెప్తారు? మీ నుంచి ఇప్పుడు మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే, మీడియాకి నా ప్రేయర్ ఒకటే, అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకొస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు, ఎవడు నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ ది సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి? సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది? ఇది 3వ తరం, మీరందరూ కూడా 3వ తరం, అది 3rd జనరేషన్ ఆఫ్ ద 4th జనరేషన్. మా ఫాదర్తో మీరందరూ తెలిసింది. ఎప్పుడైనా ఇలా జరిగిందా?
కానీ ఎప్పుడూ మీడియా ఎప్పుడు నేను చెప్తున్నా, నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడు నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే, కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆ 5-10% ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ టు ద ఎంటైర్ మీడియా ఫెటర్నిటీ. It is unfortunate what happened. It is not directed at the media at all. అక్కడికి వెళ్తున్నారని తెలిసింది. ఎక్కడికి హాస్పిటల్ గారికి వెళ్ళేసి లేదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. ఏది జరిగినా ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది, సర్జరీ వరకు అతని హెల్త్ కండిషన్ ఏంటి అని అంటే అది దురదృష్టకరం. 100%. ఇంతమంది మీడియా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నాము, ఇట్లాంటివంటే ఎంత కోపం ఉన్నా కూడా, అంత పెద్ద సీనియర్ ఆయన పొలిటికల్ కూడా ఫెమిలియర్, సినిమాల్లో అంత పెద్ద హీరో, అట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్, మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మా ఒకటి చెప్తాను ఏంటంటే, మా నాన్నగారి యాటిట్యూడు, బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను నేను. ఒక కొడుకు నాన్న మీరు ఇంత కోప్పడకూడదు నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈ రోజు కాదు ఏ రోజు చెప్పలేను. అది ఆయన గురించి నాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అవుతుంది. అంతేగాని ఆయన ఊరికే మనుషులను కొట్టరుగా. ఎవరు అలా చేయరు, ఎవరు చేయకూడదు కూడా. And it's a very, very unfortunate incident. And we all feel bad for that happening. సార్ వెళ్ళిందైతే మనోజ్ గారితోనే కదా సార్, తప్పకుండా మీరు జర్నలిస్ట్ మీద వస్తే ఎలా అండి? Again, very good. ఇప్పుడు మీరందరూ ఇక్కడ